హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. హలో అండి, ఈరోజు సాయంత్రానికి వేడివేడిగా మనం కేఎఫ్సి స్టైల్లో క్రిస్పీ చికెన్ చేసేద్దామా? ఎస్ అండి, ఎప్పుడు రొటీన్గా లెగ్ పీసెస్ కబాబే కాకుండా ఈ విధంగా ఒకసారి క్రిస్పీ చికెన్ని మీరు ఇంట్లో ఒకసారి తయారు చేసి చూడండి. మనం కేఎఫ్సికి వెళ్ళాలన్నా వెళ్ళబుద్ధి కాదు, ఎందుకంటే మనం ఇంట్లోనే అంత టేస్టీగా చేసుకొని హెల్తీగా హైజీనిక్గా ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్తాం చెప్పండి. సో ఈ కేఎఫ్సి స్టైల్ చికెన్ని ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. నేను ముందుగా 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. అంటే మనకు ఒక పీస్ వచ్చేసి 1/4 కేజీ వరకు పడుతుంది. సో అందుకని ఇక్కడ 1 కేజీ అయ్యింది. అది 4 లెగ్ పీసెస్ క్వాంటిటీ చేస్తున్నాను నేను. సో దానికి గాను ముందుగా ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆఫ్ టొమాటో కెచప్ అండి. కెచప్ ఉంటుంది కదా, మనకు బయట అవైలబుల్లో ఉంటుంది. సో దాన్ని తెచ్చుకొని మీరు 3 స్పూన్స్ ఆఫ్ కెచప్ని అందులో యాడ్ చేసుకోండి. అందులోనే హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కెచప్ వేసుకున్నారు కదా అందులోనే వేసుకోవాలి వీటినన్నిటిని. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అండి మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాలని బాగా దంచుకొని పొడి చేసి పెట్టుకున్నాను నేను. సో అందుకని మీకు అంత సన్నగా కనిపిస్తూ ఉంది. దంచుకున్నది అది. అలానే 1 స్పూన్ డార్క్ సోయా సాస్ అండి ఇందులోనే వేసుకుని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. మీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం దాంట్లో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు అది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ఈ లెగ్ పీసెస్కి వాళ్ళు ఘాట్లు వేసిస్తారండి. ఇన్ కేస్ అలా ఘాట్లు లేవు అంటే కనుక మీకు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క లెగ్ పీస్కి గాను ఒక 3 ఇటువైపు 3 అటువైపు 3 ఇలా కోసి ఇచ్చారనమాట. సో మీకు అలా కోసి ఇవ్వలేదు అంటే కనుక మీరు ఇంట్లోనే కంపల్సరీగా కట్ చేసుకోవాలి. అలా కట్ అంటే కంప్లీట్గా కట్ చేసుకోవద్దండి, జస్ట్ ఘాట్లు పెట్టుకోండి. ఎందుకంటే మనం చేయబోతున్న ఉప్పు కారం అన్నీ కూడా లోపలికి వెళ్ళి బాగా మనకు ప్రతి ఒక్క లేయర్లో కూడా ఉప్పు కారం అనేది టేస్ట్కి బాగా కలుస్తుంది అనమాట. సో అందుకని అలా ఘాట్లు పెట్టుకోవాలి. సో నాకు ఆల్రెడీ నేను అక్కడే పెట్టించుకుని వచ్చాను కాబట్టి నాకు రెడీగా ఘాట్లు ఉన్నాయి. సో వీటన్నింటినీ ఇలా బాగా ప్రతి ఒక్క పీస్కి కూడా లోపల అంతా దాన్ని అంటించుకుంటూ మసాలాని కెచప్ది చేసాం కదా ఆ సాస్ని మొత్తం అంటించుకుంటూ బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. సో మనం మూత పెట్టేసుకొని దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకుందాం. దీనికి కావాల్సిన కోటెడ్ పిండిని మనం ఇప్పుడు రెడీ చేసుకుందాం. ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో 1 కప్ మైదా పిండి అండి, మనం నార్మల్గా పూరి చేసుకుంటాము అదే పిండిని. 1 కప్ మైదా పిండి, అందులోనే హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మీకు అంతా తెలుసు, అవైలబుల్లో ఉంటుంది బయట. సో హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ అందులోనే యాడ్ చేసుకోండి. మరియు దీంతోపాటు 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అలానే హాఫ్ స్పూన్ ఉప్పు, మీరు ఆల్రెడీ ఆ పీసెస్లో కూడా వేసుకున్నారు. సో దీనికి అంత ఉప్పు అవసరం లేదండి ఈ పిండికి. సో లైట్గా టేస్ట్ ఉండాలి. సో అందుకని కొంచెం తక్కువగానే వేసుకోండి. అలానే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా పిండిలో మొత్తం కలవాలండి, కారము పసుపు ఇవన్నీ. సో అందుకని ఒక 5 మినిట్స్ వరకు మీరు బాగా కలుపుకోండి. దాన్ని మొత్తం కలిపేసుకొని దాన్ని బాగా ఇట్లా వెడల్పుగా చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు చూడండి, నాకు 15 నుంచి 20 నిమిషాల్లో మనకి చికెన్ మ్యారినేట్ అయిపోయింది. సో దానికి కోటెడ్ పిండి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం క్రిస్పీ చికెన్ని రెడీ చేసేసుకుందాం. సో ఈ చికెన్ని కడాయిలో ఆ సాస్ ఉంటుంది కదండి, ఇంకొకసారి ఆ సాస్ని మొత్తం కట్ చేసిన వాటిలో మొత్తం అంటించుకొని దాన్ని బాగా నిండుగా మసాలా తీసుకొని ఈ పిండిలోకి ఇలా దొర్లించుకోండి. అంటే ఈ పిండిని ఒక కోట్ ఇవ్వాలి మనం. ఒక కోట్ ఇచ్చి బాగా ఇలా ప్రెస్ చేస్తూ మనం కోట్ ఇచ్చామంటే పిండి అనేది బాగా పట్టుకుంటుంది, ఊడి రాదనమాట. సో అలా ఒక కోటింగ్ అయిపోయిన తర్వాత మనం ఒక
నార్మల్ నీళ్ళనే తీసుకోండి, తాగే నీళ్ళు. ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక డిప్ చేయాలి, ఒక ముంచాలి అనమాట. దాన్ని మొత్తం చికెన్ మొత్తం నానేంత వరకు ముంచుకొని మరీ తీసి సేమ్ ఇంకొక కోటింగ్ ఇవ్వాలి. మనం చేతులతో బాగా ప్రెస్ చేసుకోవాలండి ఆ పిండిని. అప్పుడే మనకు బాగా లేయర్స్గా క్రిస్పీగా వస్తుంది. లేదు అంటే జస్ట్ ఇలానే ఒక ఫ్లాట్గా పిండిలాగా అతుక్కొని పోయి మనం ఫ్రై చేసిన తర్వాత అది మొత్తం ఇలా బయటికి వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఇలా బాగా వాటర్లో పెట్టి సెకండ్ కోటింగ్ కూడా ఇచ్చుకొని దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసండి, ఇంకా మిగిలిన లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ ప్రాసెస్తోనే మీరు నిదానంగా ఒక్కొక్క పీసే చేసుకుంటూ ఉండండి. మరి చాలామందికి చేయాలంటే ఇబ్బందే. సో ఇప్పుడు ఎవరికైనా పిల్లలకి వీళ్ళకి కావాలి, హస్బెండ్స్కి కావాలి అన్నప్పుడు సో మనం ఇలా కొన్ని చేసి ఇచ్చేటప్పుడు కొంచెం బాగా కాన్సన్ట్రేషన్తో చేస్తే మనకు టేస్ట్ కూడా బాగా వస్తుంది. మనం ఇష్టం వచ్చినట్టు అంత పిండిలోకి వేసేసి పీసెస్ని మొత్తం ఒకేసారి కలిపి పెట్టేసామంటే అసలు అది కోటే అవ్వదనమాట. సో మనకు నార్మల్గా లెగ్ పీస్ తిన్నట్టు ఉంటుంది. సో అందుకని ఒక్కొక్క పీస్కి కూడా మనం ఇలా నీళ్ళలో ముంచుతూ మనం పిండిలో సెకండ్ కోటింగ్ ఇచ్చుకుంటూ ప్రెస్ చేస్తూ ఉన్నామంటే మనకు లేయర్గా పిండి అనేది వస్తుంది అనమాట. సో ఇలా మొత్తం 4 పీసెస్ని చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే నేను చేయబోతున్న 4 పీసెస్ అయితే ఫుల్ కోటెడ్గా రెడీగా ఉందండి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. డీప్ ఫ్రై కడాయి మనకి ఇంట్లో నార్మల్గా దాంట్లోనే సపరేట్ ఉంటుంది కదా, ఆ కడాయి పెట్టేసుకున్నారంటే మీకు అన్నీ ఆయిల్ అవ్వకుండా ఉంటాయి. సో ఒకటి డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాం కాబట్టి దాన్ని నేను పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి మరీ నిండుగా ఆయిల్ వేసేసుకోవద్దండి. సో ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఒక 2 పీసెస్ని ఫ్రై చేస్తూ ఉండండి. ఫస్ట్ మనం ఈ పీసెస్ని వేయగానే ఒక 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత మనకు నిదానంగా 15 to 20 మినిట్స్ మనకు ఫ్రై అవ్వాలండి ఇది. అంటే ఎందుకంటే చికెన్ అనేది మనం కుక్ చేసినప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఉడికిన దాంట్లో. సో అందుకనే మనం పిల్లలకి ఇస్తుంటాం కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 to 20 మినిట్స్ మీరు ఫ్రై చేస్తేనే మీకు అవి క్రిస్పీ లాగా వస్తాయి. లేదు అర్జెంట్ అవుతుంది అనేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారనుకోండి, పైన అయితే మీకు క్రిస్పీ వస్తుంది బట్ లోపల చికెన్ ఉడికిండదు. సో అప్పుడు పిల్లలు తిన్నారంటే అది కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఉడకని చికెన్ తిన్నాము అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకనే మీరు పేషెన్సీ ఉంటే మాత్రమే ఇలాంటివి చేసుకోండి. 15 to 20 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మాత్రమే అప్పుడు మధ్యలో వీటిని ఫ్లిప్ చేస్తూ అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఉన్నారంటే మీకు అన్ని వైపులా బాగా ఉడుకుతాయి అన్నమాట. సో ఉడికిన చికెన్ని మనం తినడంలో భయం ఉండదు కదా. సో అందుకనే 15 to 20 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన తీసి ఒక ప్లేట్ పైన టిష్యూ వేసుకొని దాని మీద వేసేసుకోండి. తర్వాత ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ ప్రాసెస్ అండి. సో KFC స్టైల్ క్రిస్పీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.